ప్లాట్ కొనాలి, డబ్బులు లేవు. వాళ్ళకి చక్కటి అవకాశం ఇంక్రెడిబుల్ ఇండియా కంపెనీ. ఎట్లా అంటే లోయెస్ట్ డౌన్ పేమెంట్. ఇప్పుడు డబ్బులు ఉంటేనే మనం కొనాలని ఆలోచించాలా. ఇక్కడ ఆలోచన కొంటే ఆలోచన సరిపోద్ది. ఈ రోజులో ఆది బట్ట దగ్గర 500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ 2005 ఉంటే ఈ రోజు 50,000 55,000. ఈ సైట్స్ మొత్తం కూడా RRR ఫీసింగ్లో ఉంటాయి. స్పారోషూర్ రెవెన్యూ, మహేశ్వరం, కొత్తూరు, మిగతా ఈ సైట్లు అన్నీ కూడా RRR ఫీసింగ్లో ఉంటాయి. మీరు డౌన్ పేమెంట్ చేసుకొని ఈఎంఐ కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే స్కిప్ చేయకుండా మనకు మంచి ఈ రోజున్న 5,800 6 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ అనేది మనకు 10 ఇయర్స్లో మినిమం 35,000 40,000 అవుతుందండి. చక్కటి అవకాశం, కొనుక్కోండి. భారత్ మాతాకి జై. ఏదైనా పెట్టుబడి కరెక్ట్గా చేయాలనుకునే వాళ్ళు భూమి మీదే అసలు సిసలైన పెట్టుబడి అని చెప్పి మన వెంకటేష్ గారు ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజీఎం గారు చెప్తున్నారు. అందులో కరెక్ట్గా అంటే ఆ కంపెనీ యొక్క వివరాలు, ఆ కంపెనీ యొక్క అనుభవం ఇవన్నీ తెలుసుకొని చేయడం అనేది చాలా ముఖ్యం అంటున్నారు. నమస్తే. నమస్కారం. ఎందుకు ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక కామన్ పర్సన్గా నేను అంటే మామూలుగా ఒక కస్టమర్గా అడుగుతున్నాను, ఎందుకు పెట్టుబడి పెట్టవచ్చు అంటే ఒక కస్టమర్గా ఏం దొరుకుతుంది? మంచి ప్రశ్న సార్. అంటే ప్లాట్ కొనాలనేది ఈ రోజులో ప్రతి ఒక్కరికి ఉందండి. ఇంతకుముందు ఐడియా లేకుండే, అంటే పెరుగుతుందా లేదా అవేర్నెస్ లేకుండే. ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. బట్ ప్లాట్ కొనాలి, డబ్బులు లేవు. వాళ్ళకి చక్కటి అవకాశం ఇంక్రెడిబుల్ ఇండియా కంపెనీ. ఎట్లా అంటే లోయెస్ట్ డౌన్ పేమెంట్. ఇప్పుడు డబ్బులు ఉంటేనే మనం కొనాలని ఆలోచించాలా. ఇక్కడ ఆలోచన కొంటే ఆలోచన సరిపోద్ది. జస్ట్ మన ప్లాట్ కావాలి, ఆలోచన సరిపోద్ది. ఎందుకంటే డౌన్ పేమెంట్ మేము ఇచ్చే ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి 68,000 డౌన్ పేమెంట్, మంత్లీ ఈఎంఐ 10,800 రూపీస్. ఇప్పుడు మనం బయట చిట్టి ఇక్కడ కట్టుకుంటాం కదా సార్, కానీ చిట్టి వేసి ఎత్తిచ్చే లోపు ఇక్కడ రేట్ అనేది 2 రేట్లు అవుతుంది, 3 రేట్లు అవుతుంది. కానీ అదే ప్రైస్ ఇక్కడ అదే చిట్టి ఇక్కడ ఈఎంఐ రూపంలో కడితే మనకి ఇక్కడ సేమ్ పెరుగుతుంది. ప్లస్ చిట్టీలాగా డబ్బులు ఒక దగ్గర అవుతుంటాయి. ప్లస్ మీ దగ్గర ఒక ఎట్ టైం కట్టలేరు కదా. ఈఎంఐలో పెరుగుతుంది పోతే ఇక్కడ 8 ఇయర్స్ ఈఎంఐ ఉండేసరికి 4 ఇయర్స్కి ఒకసారి ల్యాండ్ రేటు జనరేట్ అవుతుంది సార్, పెరుగుతుంది. అంటే మ్యాక్సిమం 5 ఇయర్స్కి డబుల్ అవుతుంది మినిమం, మ్యాక్సిమం ఎంతైనా కావచ్చు. బట్ ఇక్కడ 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఈఎంఐ ఉంది కాబట్టి ఈరోజు 5,000 ఎగ్జాంపుల్ అనుకుంటే 15,000 కావచ్చు ఆఫ్టర్ 10 ఇయర్స్లో. ఇది 3 టైమ్స్ అవుతుంది కదా సార్. ప్లస్ మనం ఎట్ టైం కట్టట్లే, ఈఎంఐ రూపంలో కడుతున్నాం. సో చక్కటి అవకాశం హైదరాబాద్లో ఏ కంపెనీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఎంతో దూరము, ఎక్కడో చోట గింత దూరమా అని చెప్పేసి ఒకప్పుడు అనుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ అది వచ్చేసరికి ఒక్కసారి కూడా హైదరాబాద్ గ్రో అప్ అయ్యేసరికి చాలా కంపెనీస్ వస్తాయి. ఎక్కడో ఉన్న దూరంలో ఉన్న పెట్టుబడి పెట్టడానికి వెనక ముందు కొంచెం సంశయిస్తుంటారు. అక్కడ అందుబాటులో ఉన్న ధరలు సిటీలో ఉండవు. కాబట్టి సామాన్యుడికి అందుబాటులో ఉన్న ధరలు చాలా దూరంలోనే ఉంటాయి, 60-70 కిలోమీటర్లు. అలాంటిప్పుడు మనం పెట్టుబడి పెట్టచ్చు, కామన్ పర్సన్ పెట్టొచ్చండి. ఎందుకంటే ఇంతకుముందు ఔటర్ రింగ్ కూడా ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు RRR వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకు ఒక 500 రూపీస్ 1,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ దొరికింది 2004లో. ఏదైనా ఎక్స్పీరియన్స్, స్టిల్ ఎక్స్పీరియన్స్ చెప్తా సార్. 2004లో ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాను నేను, పద్మనాభంలో. ఆ రోజులో 60-70,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆ రోజులో ఉంది. బట్ ఆ రోజులో మా బంధువులు తెలిసిన వాళ్ళు కూకటిపల్లి కొంతమంది, అంటే నిజాంపేట చౌరస్తా, కొంతమంది మేడిపల్లి, కొంతమంది కొంపల్లికి వెళ్ళారు. ఆ రోజు రేట్ ఎంత అండి? 2,000 రూపాయలు 3,000 రూపాయలు. అప్పుడు నాకు నాలెడ్జ్ లేదు, వాళ్ళు పెద్దోళ్ళు. బట్ ఇక్కడ కొనలేము మనం. ఎంత ఒక 100 గజాలు ఉన్నానంటే 60 లక్షలు కావాలి. ఆ రోజు 60,000 పర్ స్క్వేర్ యార్డ్. ఈ రోజు ఎంత ఉంది? ఇక్కడ 1,00,000, 1,20,000, 1,30,000 ఉంది, అంతే ఉంది. బట్ అదే నిజాంపేట ఆ రోజు 2,000 రూపాయలు గజం. ఆ రోజు లాంగ్ ఉంది. అంత లాంగ్ పోతారా అంటే మరి మన దగ్గర ఉన్న పైసలతోటి మనం పోవాల్సిందే. ఒక 4 లక్షలు ఉన్నాయి, 200 గజాలు వస్తుంది. కానీ ఈరోజు ఎంత తెలుసు అండి? అది 1,50,000, 1,70,000 గజం. ఈరోజు ఇక్కడ ఎంత ఉంది? 1,30,000, 1,40,000 ఉంది. అంటే అసలు కంపేర్ చేయండి. ప్రైస్ 4 lakhs పెట్టింది కుకట్పల్లి, నిజాంపేట, కొంపల్లి. ఆ రోజు ఎంత? 4 లక్షల్లో పెట్టాడు పెట్టుబడి. ఈ రోజులు ఎంత అయిందండి? 1,00,000 తీసుకుంటే 66 కోట్లు అయింది. అదే ప్రైస్ ఇక్కడ పెట్టుంటే ఆయనకు కనీసం ఒక 10-20 స్క్వేర్ యార్డ్స్ రాకపోవు కదా. లాంగ్ మీద పెట్టరు కదా సార్, తక్కువ మనీతోటి. బేసిక్గా నేను అదే సూత్రం పాటిస్తున్నాను. దూరం ఉందని చెప్పి చూడట్లేదు. ఇంకోటి ఔటర్ రింగ్ రోడ్లో 2010-15 పీరియడ్లో మనకెంత అంటే 6,000, 5,000, 3,000 బిలో ఉంటుండే. ఇంకా బిఫోర్ ఓవరాల్ అప్కమింగ్ అంటే మనకు పేపర్ల ప్లాన్లు వస్తుండే. ఆ టైంలో 600 రూపాయలు 300 రూపాయలు గజం ఉందండి. ఈ రోజులో ఆదిబట్ట దగ్గర 500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ 2005లో ఉంటే ఈ రోజు 50,000 ఉంది, 55,000 ఉంది. ఇప్పుడు RRR ఇప్పుడు ఎంత చెప్తున్నాం మనం? ప్రైస్ 6,000, 7,000, 8,000 నడుస్తుంది అవుట్ రేట్లో.
బట్ ఇదే ఒక 10-15 ఇయర్స్ టైం తీసుకుంటే ఇది కూడా యాస్టిస్ 30-35 అవుతుందండి. ఇంకా నేను తక్కువ చెప్తున్నాను, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ అప్పుడు మనకు ఎక్స్టెన్షన్ సిటీ ఎక్స్టెన్షన్ అనేది కంటిన్యూటీ ఉంటుండే, ఇప్పుడు లేదు. ఓఆర్ఆర్ వరకు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. ఓఆర్ఆర్ దాటిన తర్వాత సిటీ కంటిన్యూటీ ఎక్స్టెన్షన్ లేదు, ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. దీంట్లో గ్రీన్ జోన్ అనేది 70-75% గ్రీన్ జోన్ ఇచ్చారు, రెసిడెన్షియల్ జోన్ ఇచ్చారు 10-15% ఇచ్చారు. అప్పుడు సిటీ దాటాల్సిందే కదా సార్. ఆ సిటీ దాటాలంటే హెచ్ఎండి లిమిట్ దాటాల్సింది. హెచ్ఎండి లిమిట్లో ల్యాండ్ లేదు మనకు చేయడానికి. లిమిట్ ఎంత దూరం ఉంది? ఓఆర్ఆర్ నుంచి RRR వరకు 30-35 కిలోమీటర్స్ ఉంది. ఆ RRR ఎక్కడ వస్తుంది? అవుట్ ఆఫ్ హెచ్ఎండీలో వస్తుంది. ఇప్పుడు మెయిన్ చేసి కూడా అవుట్ ఆఫ్ హెచ్ఎండీలో సైట్లు అన్నీ కూడా మాకున్న ప్రజెంట్ అన్ని సైట్లు కూడా కనుమని ఒకటి, మహబూబ్నగర్, భూత్పూర్ అండి. ఈ సైట్స్ మొత్తం కూడా RRR ఫేసింగ్లో ఉంటాయి. స్పారోషూర్ రెవెన్యూ, మహేశ్వరం, కొత్తూరు, మిగతా ఈ సైట్లు అన్నీ కూడా RRR ఫేసింగ్లో ఉంటాయి. ఆసం అంటే ఎంతండి? 1600 ఆ ప్రైస్లో అమ్మారు విత్ ఈఎంఐలో. అది డెవలప్మెంట్ టైప్, రేషియన్ టైప్కి ఇప్పుడు ఈ రోజు ఎంత 10,000, 9,000 ఇవి రీసేల్ అమ్ముకుంటారు. అది కూడా తక్కువ అమ్ముకుంటారు. చివరికి ఒక ప్రశ్న, మీరు ఒక కామన్ కస్టమర్కి, ఒక సామాన్యుడికి ఒక ప్లాట్ కొంటా అనుకున్న వాళ్ళకి, ఆలోచనలో ఉన్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? చక్కటి అంటే మంచి అవకాశం అండి ఇక్కడ ఇండియా కంపెనీలో. లోయెస్ట్ డౌన్ పేమెంట్, లోయెస్ట్ ఈఎంఐ. మీరు డౌన్ పేమెంట్ చేసుకొని ఈఎంఐ కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే స్కిప్ చేయకుండా మనకు మంచి ఈ రోజున్న 5,800-6,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ అనేది మనకు 10 ఇయర్స్లో మినిమం 35,000-40,000 అవుతుందండి. చక్కటి అవకాశం, కొనుక్కోండి.